వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. 31 ఎకరాల పేదల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలకు ఇచ్చే కుట్ర పన్నుతోందని ఆరోపించారు. భూదాన్ భూములు అంటేనే పేదలకు ఇచ్చిన భూములని అన్నారు. బాధితులకు భూదాన్ భూమిలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నా బాధితుల పరిస్థితి దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 31 ఎకరాల జాగా భూదాన్ భూమి పేదవారి భూమి. ఇవాళ దాన్ని మొత్తం అక్కడ ఉన్న ఇండ్లను నేలమట్టం చేసిండ్రు. మొత్తం భూమిని కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, పేదలకు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి అది పెద్దవారికి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అది ససేమిరా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 8, 10, 12 ఏళ్ల నుంచి ఉంటున్న పేదవాళ్ళు ఆ భూమి విలువ పెరిగింది అంటే పేదవాడికి భూమి ఉంటే ఆ విలువ పెరిగితే కూడా ప్రభుత్వానికి ఇబ్బంది అన్నట్టుగా ప్రభుత్వం బిహేవ్ చేయడాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఖచ్చితంగా ఎక్కడైతే ఆ పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టినరో అక్కడనే వాళ్ళకు ప్లాట్లు ఇవ్వాలి, అక్కడనే వాళ్ళకు మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టించేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నా దీక్షను కొనసాగిస్తూ ఉన్నాను.